హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమత కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టమాటా పప్పుని కుక్కర్లో కాకుండా విడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కందిపప్పును ఉడకనివ్వాలి. కందిపప్పును మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పప్పు మనకి ఈ విధంగా ఉడికాక అందులో టమాటా ముక్కలు, చింతపండు రసం, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటా కూడా ఈ విధంగా ఉడికాక అందులో ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పప్పులో మనకి వాటర్ ఉంటే మెత్తగా మెదగదు, అందుకని వాటర్ని సపరేట్గా తీస్తున్నాను. పప్పులోని వాటర్ ఈ విధంగా తీసాక పప్పుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. పక్కన పెట్టుకున్న పప్పులోని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక అందులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని మరో 2 నిమిషాల్లో ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత పప్పు మనకి రెడీ అవుతుంది.